మహాసభ అంటే చాలా కష్టం ఉంటుంది, పని చేయాలి. ప్రతి ఒక్కరు శ్రద్ధతో పనిచేసే వ్యక్తి కావాలా. ఈరోజు మహాసభను ఆ యొక్క బిల్డింగ్ పూర్తి చేయాలంటే ఒక సమర్థత వ్యక్తి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తి అవసరం. మేము అందుకని అన్ని ఆలోచించి ఈసారి రాయలసీమ కేటాయించినందుకు దీనికి అన్నిటికీ అనుభవస్తుడు మంచి వ్యక్తి అని చెప్పేసి లక్ష్మయ్య గారిని మేము టీజీ వెంకటేష్ మేమందరం కూడా మాట్లాడుకొని ఆయన పేరు ప్రతిపాదించడం జరిగింది. దానికి ఈరోజు అన్ని విధాల రాష్ట్రమంతా తిరుగుతున్నాం. ఆయన చేతులు చేసే పని చాలా ఉంది. నేను ముందే చెప్పాను, పొరపాటు జరిగి మళ్ళా మహాసభని ఏదైనా అన్యకారత చేసి గబ్బు పట్టిస్తే మాత్రం లక్ష్మయ్యను కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా సరే మహాసభ ఏదైతే బిల్డింగ్ పూర్తి చేయాలి, వయసులో కాపాడాలి, వయసులో అందరూ సమానంగా చూడాలి, అందరికీ మనం వాళ్లకు ధర్మంగా పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకు అవసరం. అటువంటి వ్యక్తి ఇప్పుడు లక్ష్మీ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళ వెనక మేము ఉంటాం, అన్ని చూసుకుంటాం, పని చేస్తాం. అదేవిధంగా మొన్న కర్నూలుకు 4 రోజుల కింద చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పోయిన వారం. ఈ మహాసభది అదేవిధంగా రాబో స్థానిక సంస్థ ఎన్నికలది రాష్ట్రం అంతా తిరగాలి, మళ్ళా మీరు పట్టుదలతో పనిచేయండి అని చెప్తే మరి రాకేష్ కూడా వచ్చేదే. కానీ రాకేష్ మరి మార్చిలో యొక్క పొట్టి శ్రీరాములు విగ్రహం పూర్తి చేసేది ఉంది. మరి నిన్ననే కర్నూలు గురించి మాట్లాడిపోయాడు. ఆయన విగ్రహ పనులు ఉన్నారు. మేము ఇక్కడ మహాసభ మార్చిలోనే ఉంది కాబట్టి ఎన్నిక ఇది ఎటువంటి పరిస్థితుల్లో పోటీ లేకుండా ఇనానిమస్గా తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. 100% ఇనానిమస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు కూడా ఐక్యత కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లాలో నేను వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు